హై వ్యూవర్స్, ఇది ఎంత షాకింగ్ ఉందంటే నాకు, ఆ మనిషి భార్య పక్కనే పడుకొని ఉన్నాడు. నిమిషం, గంట, 2 గంటలు, 13 గంటలు. ట్విస్ట్ ఏంటంటే ఆయన పడుకొని ఉంటాగా చనిపోయి ఉన్నాడు. పాపం ఆమెకి ఇతను చనిపోయాడా పడుకున్నాడన్న విషయం కూడా తెలియలే పాపం. నిజంగా మన దేశంలో అంత అజ్ఞానం అనాలి, అజ్ఞానం అనాలో లేదంటే అమాయకత్వంలో నాకు తెలియటం వల్ల. అంటే ముఖ్యంగా నార్త్ ఇండియాలో పాపం చదువుకున్న వాళ్ళు తక్కువ ఉంటారు అక్కడ. ఈవెన్ చదువుకున్నా సరే వాళ్ళకి అంత లౌక్యంతో సైన్స్ నమ్మే విధంగా లైక్ అలా ఉండరు అనమాట పాపం. గుజరాత్ ఫ్యామిలీ, భార్య భర్త, 2 పిల్లలు, వాళ్ళతో పాటు తెలిసిన వ్యక్తి కూడా ఎక్కారు. ఎక్కడికి? శబర్మతి ఎక్స్ప్రెస్లో సూరత్ నుంచి అయోధ్య వెళ్ళాలి. ఎక్కారు, ట్రైన్ మూవ్ అయింది. వాళ్ళు తిరుమడరలు ఏవో తెచ్చుకుని చక్కగా తిన్నారు. ఇక అంత మామూలుగా ఉన్నారు. బట్ అతను వచ్చేసి ఏంటంటే నిద్ర వస్తుంది పడుకుంటున్నా అని అతనేం చెప్పలా, తూలి ఆమె మీద పడ్డాడు. ఇట్ట నెమ్మదిగా ఈ కార్డియాక్ అరెస్ట్గానే వచ్చినప్పుడు వెళ్ళిపోయి సైలెంట్గా చనిపోతామని చూస్తాను లైక్ అలా పడుకున్నాడేమో అనుకుని పడుకోబెట్టింది. ఇంకా భర్త కదా. ఇక ఉత్తరప్రదేశ్లో ఝాన్సీ స్టేషన్ రాబోతుంది. ఏంటి అందరు కూడా మధ్య మధ్యలో సుస్సో ఇదో దేని దగ్గరికి వెళ్తుంటారు అటు ఇటు. ఇతను కదలట్లేదు, అసలు ఎటు రావట్లా, ఎటు వెళ్ళటంలా. మరి ఇంత మొద్దు నిద్ర ఎందుకు పోతున్నాడు అబ్బా అని అనుకుంది. పట్టుకొని లేపుతుంది, లేకపోవట్లా. ఈలోపు వేరే చూస్తే బుల్లంతా చల్లగా అయిపోయింది, లేకపోవట్లేదు, తేడా ఉందామని చూస్తే చనిపోయాడు. ఈలోపు రైలులో ఉన్నటువంటి వాళ్ళకి అప్డేట్ ఇచ్చారు. వాళ్ళు ఝాన్సీలో ఉన్నటువంటి అధికారులకి వాళ్ళకి ముందే చెప్పున్నారు ఏ బోగి దగ్గర ఉన్నారు ఏంటని చెప్పేసి. ఆడికి డాక్టర్లు, ఆ రైల్వే పోలీసు వాళ్ళంతా వచ్చారు. బాడీని దించారు. ఆ ఫ్యామిలీ, ఆ భార్య పిల్లలు దిగారు, భర్త బాడీని కూడా దించారు. డాక్టర్ చూసి చనిపోయి చాలాసేపు అవుతుంది, అసలు ఏం జరిగింది ఏంటి అని అడిగారు. అప్పుడు ఆమె చెప్పింది, ఇదిగో రాత్రి ఎట్టు జరిగిందని. అయ్యో అప్పుడే చనిపోయాడమ్మా మీ భర్త అని అన్నారు. మొత్తం లెక్కేస్తే 13 గంటల పాటు ట్రైన్లో అతనితో కలిసి చుట్టుపక్కల అంతా ట్రావెల్ చేస్తున్నాడు. అందరి దృష్టిలో అతను పడుకొని నిద్రపోతున్నాడు. బట్ నేను వస్తానికి అతను చనిపోయాడు. చాలా చాలా బాధగా ఉంది నాకైతే. అసలు దయచేసి మీ మనిషి ఎవరన్నా ఇట్లా అకస్మాత్తు పడుకున్నా, లేదా మీరు అటు ఇటు మూవ్ అవుతున్నా అతను కదలకుండా ఉన్నా ఒకసారి చెక్ చేసుకోండి. ప్లీజ్ టేక్ కేర్.